సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, మీ అందరి ప్రార్థనల ద్వారా మెదక్ పట్టణంలో గడిచిన 3 దినాలు సువార్త సభలను బహు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు చివరి దినం. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి రాజశేఖరయ్య గారు ఓ దివ్యమైన వర్తమానం మోసుకుని మన మధ్యలోకి రాబోతున్నారు. పట్టణాలుగా ఈ సువార్త సభలకు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రాముఖ్యంగా 1-2 తారీఖుల్లో జూన్ నెల యూత్ కాన్ఫరెన్స్ ఉంది. మీ యవ్వన బిడ్డలందరినీ తప్పకుండా ఈ యూత్ కాన్ఫరెన్స్కి పంపించగలరని ప్రేమతో మనవి చేస్తూ, చాలామంది అయ్యా మా పిల్లలతో పాటు మేము కూడా వస్తాం, మేము ఉండొచ్చా? ధారాళంగా మీ పిల్లలతో పాటు మీరు మందిరానికి రావచ్చు. అయితే తగుమాత్రపు వసతులతో మీరు మందిరంలో ఉండటానికి సాధ్యమైనంత వరకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. మరి కొంతమంది ఆదివారం రాత్రి మాసాంతర కూటం కదయ్యా, ఆదివారం పగటిపూట ఆరాధన, మాసాంతర కూటం కూడా చూసుకుంటాం, మందిరంలో ఉండొచ్చా, అకామిడేషన్ ఉందా అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారట. ధారాళంగా మీరు మందిరంలో ఉండొచ్చు. మందిరంలోనే మీకు అకామిడేషన్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం. ఒకే విధమైన పని 2 వ్యక్తులు చేశారు. ఆ పని చేసినందుకు ఒక వ్యక్తి భయంకరంగా శిక్షించబడ్డాడు. అదే పని చేసిన మరో వ్యక్తి శిక్షించబడల. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఒకవేళ అది తప్పు అయితే ఇద్దరిది తప్పు కావాలి కదా. ఒకవేళ ఉప్పు అయితే ఇద్దరిది ఉప్పు కావాలి కదా. చేసిన పని ఒకటే, కానీ ఒకరు శిక్షించబడ్డారు, మరొకరు అంగీకరించబడ్డారు. ఎవరా ఇద్దరు? అది విన్నప్పుడు, దేవా ఇదేం న్యాయం, ఇది నీకు న్యాయమా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకొక మాట, బైబిల్లో మరొకిద్దరు ఒకే విధమైన తప్పు చేశారు. అయితే ఇద్దరు చేసింది తప్పే, కానీ ఆ తప్పు చేసిన మొదటి వ్యక్తి క్షమించబడ్డాడు. అదే తప్పు చేసిన వ్యక్తులు, భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. విచిత్రం కదా. తప్పు, ఒకే విధమైన తప్పు ఇద్దరు చేశారు. శిక్షిస్తే ఆ తప్పు చేసిన ఇద్దరిని శిక్షించాలి, కానీ ఒకరినే శిక్షించాడు. ఆ తతిమ భార్యాభర్తలు ఇద్దరిని, ఆ తతిమ ఒక వ్యక్తిని క్షమించాడు. ఆ ఇద్దరు భార్యాభర్తలు దేవుడు క్షమించలా, మరణానికి అప్పగించాడు. అది విన్నప్పుడు, దేవా ఇదేమి న్యాయం, ఇది నీకు న్యాయమా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే వాక్యం చెప్పే ముందు మిమ్మల్ని ఒక మాట అడుగుతా. నేను చెప్పిన ఆ నలుగురు ఎవరు? ఆ ఇద్దరు అని అన్నా కదా. మీకేమైనా పరిశుద్ధాత్మ ప్రేరేపణిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. అయితే నేను వాక్యం చెప్పే ముందు మిమ్మల్ని ఒక మాట అడుగుతా. దేవుడు ఎప్పుడైనా న్యాయం తప్పుతాడా? దేవుడు ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా? కామెంట్ బాక్స్లో రాయండి. అవును, సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం. కోర్టులు న్యాయం తప్పొచ్చు, చట్టాలు న్యాయం తప్పొచ్చు, న్యాయమూర్తులుగా ఉన్నవారు న్యాయం తప్పొచ్చు, నీతి కలిగిన న్యాయాధిపతి ఎప్పటికీ న్యాయం తప్పడు. am I right? అన్నా ఇంతకీ ఎవరు వాళ్ళు అని అంటారా? ఒకే పని చేశారు, ఒకరిది తప్పు, ఒకరిది ఒప్పు అయింది. ఎవరా ఇద్దరు? ఒకటి దావీదు, రెండవది నెహెమ్యా. విన్నారా? రెండవ జంట పేతురువారు, భార్యాభర్తలు అననీయ సప్పీరా, ఈ రెండవ జంట. ఓకే, అయ్యా దావీదుకి నెహెమ్యాకు పోలికేంటి అని అంటారా?
చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నేను జ్ఞాపకం చేస్తాను. తరువాత సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఇజ్రాయేలీలను దావీదు లెక్కించాడు. ఓకే, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ఈ మాట చూసాం కదా. దరిదాపుగా ఇదే సిచ్యువేషన్ గురించి సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 24వ అధ్యాయం 10వ వచనం, జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా. దావీదు జనసంఖ్య చూశాడు. జనసంఖ్య చూసినందుకు దావీదు మనసు కొట్టుకుంది అని చదివాం కదా. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం, జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములు తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చి తిని. విన్నారా? దావీదు జనసంఖ్య లెక్కించమని యోవాబుతో చెప్పాడు. జనసంఖ్య లెక్కించాడు. దావీదు ఏ పని అయితే చేశారో నెహెమ్యా గ్రంథకర్త కూడా అదే పని చేశారు. ఏం చేశాడు? జనసంఖ్య లెక్కించాడు. మిమ్మల్ని అడుగుతా, ఇద్దరు చేసిన పని ఒకే విధమైన పని కదా, చెప్పండి. అవును, జనసంఖ్య లెక్కించారు. విచిత్రం ఏంటి? దావీదు జనసంఖ్య లెక్కించినందుకు దేవుని ఉగ్రత ఇశ్రాయేలు దేశం మీదకి దిగొచ్చి 70,000 మంది ఇశ్రాయేలీలు తెగులు చచ్చిపోయారు కదా. దావీదుని దేవుడు అడుగుతాడు ఆప్షన్, నీ చేతిలోనే పడతానయ్యా, మనుషుల చేతికి అప్పగించొద్దయ్యా. తద్వారా 70,000 మంది అక్కడ చనిపోయారు. ఎందుకు చనిపోయారు? జనసంఖ్య లెక్కించినందుకు చనిపోయారు. నేనంట, మరి నెహెమ్యా ఏం చేశాడు? నెహెమ్యా కూడా జనసంఖ్య లెక్కించాడుగా. మరి జనసంఖ్య లెక్కించినందుకు నెహెమ్యా కాలంలో దేవుని ఉగ్రత రాలేదే? అరే, ఇద్దరు చేసింది ఒకే పని, కానీ ఒకరి మీదకి శిక్ష వచ్చింది, మరొకరిని దేవుడు అంగీకరించాడు. ఎందుకు? దైవజనమా, ఇక్కడ ఒక మర్మయుక్తమైన 3 విషయాలు చెప్తాను. దావీదు జనసంఖ్య లెక్కించినందుకు ఉగ్రత దిగి రావటానికి కారణం, జనసంఖ్యను ఏ ఉద్దేశంతో లెక్కించాడు? నెహెమ్యా ఏ ఉద్దేశంతో లెక్కించమన్నాడు? మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేవుడు పనిని మాత్రమే చూడడం, ఆ పని వెనుకున్న హృదయపు ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఎలా? దావీదు జనసంఖ్య ఎందుకు లెక్కించమన్నాడు తెలుసా? నంబర్ 1, నాకున్న రథాలింత, నాకున్న గుర్రాలింత, నాకెంత సైన్యం ఉంది, నా జనం ఎంత విస్తరించారు, నేనేమైనా చేయగలను అని గుర్రాల, రథాల బలాన్ని బట్టి అతిశయించడానికి దావీదు లెక్కించమన్నాడు. నేను రాజైన తర్వాత నా రథాలు ఇంత విస్తరించాయి, నా గుర్రాలు ఇంత విస్తరించాయి, నా సామ్రాజ్యం ఎంత విస్తరించింది, నా జనులు ఎంత విస్తరించారు అని. విన్నారా? స్వాతిశయం కోసం వాటిని లెక్కించమన్నాడు. దైవజనమా, ఎప్పుడు క్రైస్తవ జీవితంలో ఒకటి నేర్చుకోండి. దేవుడు మనకి ఏది ఇచ్చినా ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించొద్దు. జ్ఞానం ఇచ్చిన దేవుని బట్టి అతిశయించాలి, జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. చక్కటి పిల్లల్ని ఇచ్చారా, పిల్లలను బట్టి అతిశయించకూడదు. ఎప్పుడు ఆ భక్తి కలిగిన పిల్లలను ఏ దేవుడిచ్చాడో, ఆ విద్యావంతులైన పిల్లల్ని ఏ దేవుడిచ్చాడో, ఆ చక్కటి భర్తను ఏ దేవుడిచ్చాడో, ఆ చక్కటి ఉద్యోగాన్ని ఏ దేవుడిచ్చాడో, ఈ మంచి ఆర్థిక వ్యవస్థలు ఏ దేవుడిచ్చాడో, వాక్యం చెప్పే కృప, పాటలు పాడే తలాంతు, ప్రసంగించగలిగే కృప, ఈ కృప ఏ దేవుడిచ్చాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండాలి. కానీ మనం పొందుకున్న ఈవులు ఏ ఒక్క నాటికి మన అతిశయమై ఉండకూడదు. ఎప్పుడైనా మీరు మాకు ఎన్నిళ్ళు ఉన్నాయో తెలుసా, ఎప్పుడైనా అతిశయంగా మాట్లాడారా? మా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా, ఎప్పుడైనా అతిశయంగా మాట్లాడారా? మా సంఘానికి ఎంతమంది విశ్వాసులు వస్తారో తెలుసా, ఎప్పుడైనా అతిశయంగా మాట్లాడారా? మా మందిరం ఎంత గొప్పదో తెలుసా,
ఎప్పుడైనా అతిశయంగా మాట్లాడారా? బైబిల్లో ఒక భయకంపితమైన మాట రాసి ఉంది. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం, అందరూ చూడండి. కోరహ కుమారులు రాసిన ఒక అద్భుతమైన కీర్తన, 49వ కీర్తన 13, 14 చరణాలు. చూడండి ఆ మాట. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించువానికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. విన్నారు, ఇక్కడ ఒక విచిత్రమైన మాట రాసింది. స్వాతిశయ పూర్ణులు, స్వాతిశయ పూర్ణులకును వారిని అనుసరించు వారికి ఇదే గతి. ఏంటా గతి? పాతాళములో వాళ్ళు మందగా కూర్చోబడతారు, మరణము వారికి కాపరి అయి ఉంటుంది. ఎవరికి? స్వాతిశయ పూర్ణులు. స్వ ప్లస్ అతిశయం అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం. స్వాతిశయం అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే అంటారు కదా, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం. మాకెంత ఆస్తి ఉందో తెలుసా, మాకెంత జనబలం ఉందో తెలుసా, మాకెంత ధనబలం ఉందో తెలుసా. అసలు ఆంధ్రాలో మా కులం అంటే ఏమనుకున్నారండి? ఆంధ్రాలో మా కులం ఏమనుకున్నారండి? అసలు మా క్యాస్ట్ అంటే ఏమనుకున్నారండి అని. అయిలరా, ఇది స్వాతిశయము అంటారు. క్రైస్తవ జీవితంలో ఏ మనుషునికైనా స్వాతిశయం ఉంటే, అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు ఉంటే, వారు పాతాళానికి వెళ్ళిపోతారట, మందలాగా కూర్చోబడతారు. అంటే ఈ స్వాతిశయం కలిగిన వాళ్ళంతా పాతాళంలో ఉంటారని. తర్వాత ఏమని రాస్తుందో తెలుసా? మరణము వారికి కాపరి అయ్యుండును. మరణం అంటే ఎవరు? సరే, మరణం అంటే ఎవరో మనకు అర్థం కాదు, కానీ జీవం అంటే ఎవరు? యేసయ్య అంటారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అన్నాడే. జీవం యేసుక్రీస్తు అయితే చెప్పండి, మరణం ఏమై ఉన్నాడు? మరణం ఎవరై ఉన్నారు? సాతాను. స్వాతిశయ పూర్ణులకు సాతాను కాపరిగా ఉంటాడట. సాతాను కాపరిగా ఉంటే ఆ ఇంట్లో ఉండేది మరణమేగా, ఆ ఇంట్లో ఉండేది నాశనమేగా. తమ్ముడు, చెల్లి, చాలాసార్లు మనం పాపం అంటే వ్యభిచారం చేయటమే పాపం అనుకుంటాం, దొంగతనం చేయటమే పాపం అనుకుంటాం, అక్రమ కార్యాలు చేయటమే పాపం అనుకుంటాం. అతిశయం ఎంత పాపమో జాగ్రత్త గ్రహించండి. దావీదు ఇక్కడ జనసంఖ్య లెక్కించమన్నాడు, నా బలమెంత అని తెలియజేసుకోవటానికి. నెహెమ్యా ఎందుకు లెక్కించమన్నాడో నేను తర్వాత చెప్తాను. విన్నారా? అంటే దేవుడి మైన్యూట్ విషయాలు కూడా ఎలా పట్టించుకుంటాడో ఆలోచించండి. ఓ రోజు మన చర్చికొచ్చే తమ్ముడు తన వివాహ సందర్భంగా పెళ్లి కార్డు ఏమంటారు, రఫ్ కాపీ నా దగ్గరికి తీసుకొచ్చి, అన్న ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయో చూడండి అన్నాడు. చూసా, చాలా బాగుంది. అయితే ఒక చిన్న తన పేరు రాశాడు, తన పేరు ప్రక్కన MBA అని రాశాడు. తను వివాహం చేసుకోబోయే భార్య పేరు రాసి ప్రక్కన MSc BEd అని రాశాడు. నేను ఆ పెళ్లి కార్డు చూసి నవ్వుతా, తమ్ముడా ఇది పెళ్లి కార్డా, ఉద్యోగం కోసం అప్లై చేసే రెజ్యూమా అన్న. అదేంటన్న అంత మాట అన్నారు? ఇది పెళ్లి కార్డే కదా అన్నారు. తమ్ముడు, పెళ్లి కార్డులో మీ డిగ్రీలు ఎందుకు అన్న. ఊరక నేను మరలా చెప్తున్నాను, దేవుడు పని కాదు ఇక్కడ చూసేది, ఆ పని చేయటం వెనుకున్న ఆంతర్యం హృదయం చూస్తాడు. పని చూస్తాడు, పని కంటే హృదయం ఎక్కువ చూస్తాడు కదా. ఎందుకు ఇది పెట్టావు తమ్ముడా అన్న. ఏమన్నాడు తెలుసా? అన్న, మా ఊర్లో చదువుకున్న వాళ్ళు అంత ఎవరు లేరు, మా బంధువులు ఎవరు లేరు, దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడో, ఆయన పేరు దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడో, ప్రభు నమ్ముకున్న తర్వాత మా బ్రతుకులు ఎంత ధన్యమైపోయాయో, ఎంత ఉన్నతమైన చదువులు చదువుకున్నామో మా బంధువులందరికీ తెలియాలన్నా, దేవుడు మహింపరచబడటానికి నేను రాశానన్నా అన్నాడు. ప్రైజ్ గాడ్ తమ్ముడు, మంచిది, దేవుడు మహింపరచబడాలి. అయితే ఒక మాట, ఈ కార్డు మీద దేవుడు మహింపరచబడాలని రాశారా, లేక మేము ఎంత చదువుకున్నామో మా చుట్టాలందరికీ తెలియాలి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి
ఎంత పెద్ద చదువు చదువుకుందో మా బంధువులందరికీ తెలియాలి. ఈ ఆలోచన ఉందా, మొదటి ఆలోచన ఉందా అన్న. మనోడు తెలివి కలిగినోడు ఏమన్నాడు తెలుసా? అన్న రెండూ ఉన్నాయి అన్న అన్నాడు. నేను అడిగా తమ్ముడిని, మనం అంత తేలిక వదిలిపెట్టాం కదా, ఆపరేషన్ చేయాలి కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలి కదా. నేను అడిగా, తమ్ముడా నువ్వు చెప్పింది నిజమే రెండూను, అయితే ఈ రెండిట్లో ఎక్కువ పాలేది, దేవుడు మహింపరచబడాలన్నా అనేది ఎక్కువ శాతం ఉందా? మేము ఎంత చదువుకున్నాము, నేను చేసుకోబోయే భార్య ఎంత పెద్ద చదువు చదువుకుందో అని మీ బంధువులందరికీ తెలియాలని ఉందా? ఈ రెండిట్లో ఏది అన్న. నవ్వుతా అంటాడు, రెండూనన్నా అన్నాడు. అరే రెండూ కరెక్టే తమ్ముడా, ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటాడు. రెండోది ఎక్కువ అన్న అన్నాడు. ఎంత ఎక్కువ అన్న, వదిలిపెట్టలా, పర్సంటేజ్లో చెప్పు అన్న. అన్నా మా దేవుడు మమ్మల్ని ఇంత గణపరిచాడు, దేవుణ్ణి మహింపరచబడాలి అనేది ఓ 20% అన్నా, కానీ మేము ఎంత చదువుకున్నామో మా వాళ్ళందరికీ తెలియాలా అనేది మాత్రం 80% ఉందన్నా అన్నాడు. నేనన్నా, తమ్ముడు అయితే తీసేసే స్వాతిశయం. నేను వేసుకున్న బట్టలు 10 మంది చూసి బా అదిరిపోయాడు అబ్బాయి, ఆ మాట నేను అనకూడదు కానీ వాడే భాష. నేను వేసుకున్న డ్రెస్ చూసి మగోళ్ళు నన్ను చూసి కత్తి అనాల. ఆ తర్వాత ఏ సాతాను కత్తి కాటుకో గురైపోవలసింది. మాలాంటి కారు, మేము కారు మీద వెళ్తా ఉంటే 10 మంది చూడాలా. ఎప్పుడు స్వాతిశయ పూర్ణులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతకూడదు. విన్నారా? ఏది ఇచ్చినా దేవుని మహింపరచాలి, ప్రతి క్షణం దేవుని బట్టి మనం అతిశయించాలి. రెండో మాట చెప్పమంటారా? దావీదు ఇప్పుడు గుర్రాలు రథాలు జనసంఖ్య లెక్కించిన తర్వాత దావీదుకి ఏదైనా కష్టం వస్తే ఎవరి మీద ఆధారపడతాడు? శత్రువులు యుద్ధానికి వచ్చారు, తన రథాలు ఇంత, గుర్రాలు ఇంత, సైన్యం ఇంత అని తెలిసిన తర్వాత ఎవరి మీద ఆధారపడతాడు? వెంటనే సైన్యాధ్యక్షుడిని పిలుస్తాడు, నాకెంత మంది మార్బలం ఉంది మో అంటాడు. దేవుని మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆయన పిల్లలైన మనం ఎప్పుడు ఆయన మీదే మనం ఆధారపడాలి. విన్నారా? దావీదుకు రథాలు గుర్రాలు లేనప్పుడు ఏమని పాట పాడాడు తెలుసా? కొందరైతే రథాలను బట్టి, మరికొందరైతే గుర్రాలను బట్టి అతిశయపడతారు, మనమైతే వినండి, మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయపడతాం. గుర్రాలు రథాలు బట్టి అతిశయపడేవాడు నేలను కూలి ఉన్నాడు, మనమైతే లేచి చక్కగా నిలుచుని ఉన్నాము అని చెప్పి చివరి వచనంలో అంటాడు 20వ అధ్యాయం, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. అంటే ఈ కీర్తన బహుశా దావీదుకు రథాలు గుర్రాలు సైన్యం లేనప్పుడు రాసి ఉంటాడు. ఇప్పుడు నాకు రథాలు లేవు కాబట్టి నీకు మొరపెడతానయ్యా, నీ మీద ఆధారపడతానయ్యా అంటాడు. నన్ను రక్షించుమి అంటాడు. ఇప్పుడు రథాలు గుర్రాలు వచ్చిన తర్వాత, సైనికులు సైన్యాధ్యక్షుడు వచ్చిన తర్వాత సైనికులారా దేశాన్ని రక్షించండి అంటాడు. వింటారా? గుర్రాలు రథాలు సైన్యం లేనప్పుడేమో సైన్యములకు అధిపతికి యెహోవా మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత సైనికుల మీద దావీదు ఆధారపడుతున్నాడు. తమ్ముడు చెల్లి, దేవుడు నీకు ఎంత ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ప్రతి క్షణం దేవుని మీద మనం ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. మూడో మాట చెప్పమంటారా? దావీదును సాతాను ప్రేరేపించాడు అని బైబిల్లో రాస్తుంది. విచిత్రం తెలుసా? ఇదే బైబిల్లో, పాత బైబిల్లో దేవుడు ప్రేరేపించాడు అని రాసి ఉంటుంది. నాకు సమాధానం చెప్పండి. ఒక చోటేమో దేవుడు ప్రేరేపించాడని రాసి ఉంటుంది, జనసంఖ్య లెక్కించమని. ఇంకో చోటేమో విచిత్రం చూడండి, ఇంకో చోటేమో సాతాను ప్రేరేపించాడు. ఈ రెండు బైబిల్లో రాసి ఉన్నాయి. మిమ్మల్ని అడుగుతా, ఈ రెండిట్లో ఏది రైటు? దేవుడు ప్రేరేపించాడు అనేది రైటా, సైతాను ప్రేరేపించాడు అనేది రైటా? కింద కామెంట్ బాక్స్లో రాయండి. నన్ను అడగండి, ఈ రెండిట్లో ఏది రైట్ అని. రెండు రైటే. ఎందుకు? ఇది బైబిల్లో రాయబడి ఉంది, రెండు రైటే. ఎట్లా రెండు రైట్ అంటారో చెప్పమంటారా? సైతాన్ గాడు
దావీదును ప్రేరేపించాలనుకున్నాడు. అయితే దావీదును ప్రేరేపించాలంటే ఎవరు అనుమతి తీసుకోవాలా? దేవుని అనుమతి తీసుకోవాలా? అయ్యా, దావీదు ఏదో పెద్ద పాట పాడాడుగా, కొందరు గుర్రాలు రథాలు బట్టి అతిశయపడతారని, నేను అతిశయపడిన అన్నాడుగా. మరి ఇప్పుడు గుర్రాల రథాలు వచ్చాయి కదా, లెక్కించమని నేను ప్రేరేపిస్తా. దేవుడు అని ఉంటాడు. యోబును గూర్చి సైతాను గడితో పందెం వేసినట్లుగా నా దావీదు లెక్కించడం, గుర్రాలు బట్టి అతిశయపడేవాడు కాదు. చూడండి అసలు విచిత్రం చూడండి. రథాలు బట్టి అతిశయపడేవాడు కాదు, నా దావీదు నన్ను బట్టి అతిశయపడేవాడు. సైతారా, కావాలంటే చూసుకో. దేవుడు అనుమతించాడు కాబట్టే సైతాను గాడు ప్రేరేపించాడు. అందుకని బైబిల్లో దేవుడు ప్రేరేపించాడని రాసి ఉంటుంది, సైతాను గాడు ప్రేరేపించాడని రాసి ఉంటుంది. విచిత్రం తెలుసా? ఈ పోరాటంలో దావీదు దేవుడు ఊడిపోయేటట్టుగా చేశాడు. అందుకని అంత భయంకరమైన శిక్ష వచ్చింది. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అయ్యా మరి నెహెమ్యా కూడా జనసంఖ్య లెక్కించాడుగా. తెలుసా? జనసంఖ్య నెహెమ్యా ఎందుకు లెక్కించమన్నాడంటే, నా జనమెంత అని తెలియచేయటానికి కాదు. యెరూషలేము చుట్టూత ప్రాకారాలు కట్టి, యెరూషలేమును కడితే పట్టణమే విస్తారంగా ఉంది, జనసంఖ్య తక్కువగా ఉంది. మందిరానికి లేవీలు కావాలి, యాజకులు కావాలి, ద్వారపాలకులు కావాలి, గాయకులు కావాలి, పట్టణాన్ని కాపాడే వ్యక్తులు కావాలి. అసలు ఉన్నదెంత? ఎవరిని ఏ పనికి నియమించాలి? అవసరం కొరకు లెక్కించాడు. విన్నారా? చేసింది ఒకే పని, అక్కడ దేవుడు మనస్సు చూశాడు. దావీదేమో నా జనసంఖ్యంతా లెక్కించుకోవటానికి, అతిశయపడటానికి, నెహెమ్యానేమో దేవుని పని కోసం లెక్కించాడు. సంగమా, గ్రహించండి, ఏ పని చేసినా దేవుడు పని కాదు చూసేది, ముందు ఆ పని చేసేటప్పుడు మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు అర్థమైంది కదా? అందుకని దావీదు చేసిన దాన్ని తీవ్రమైన తప్పుగా పరిగణించి అంత భయంకరమైన శిక్ష వేశాడు. ఎప్పుడు స్వాతిశయం ఉండకుండునుగా. దైవజనమా, జీవితంలో ఎప్పుడు స్వాతిశయం ఎప్పటికీ ఉండకుండునుగాక. మన అతిశయం ఏదైనా ఉందా అంటే అది దేవుడు మాత్రమే అయ్యుండునుగాక. ఎప్పుడు దేవుని మీదే ఆధారపడదాం. సాతానుకు మనకు జరిగే పోరాటంలో దేవుని గెలిపించే వ్యక్తులుగా ఉందాం. ఆమేన్. రెండవది, పేతురు అబద్ధం ఆడాడు. పేతురు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. అననీయ సప్పీరాలు ఎన్నిసార్లు అబద్ధం ఆడారు? ఒక్కసారి. ఎంత ఘోరమో చూడండి. 3 సార్లు అబద్ధం ఆడిన పేతురేమో బతికాడు, అబద్ధాలు ఆడిన పేతురు ఎదుట అబద్ధం ఆడిన వాళ్ళు చచ్చిపోయారు. నేనంట, ఈయన 3 సార్లు ఆడితే వాళ్ళు ఆడింది ఒకసారి. విన్నారా? అరే ఈ మాట అన్న తర్వాత, అరే దేవుడు చాలా అన్యాయం చేసి ఉంటాడే, దేవుని తీర్పులు చాలా అన్యాయమే అన్నట్టు అనిపించింది కదా. అన్న 3 సార్లు అబద్ధం ఆడటం ఘోరమా, ఒకసారి అబద్ధం ఆడటం ఘోరమా? అబద్ధం 1 అయినా 3 అయినా ఘోరమే. కానీ 3 సార్లు అబద్ధం ఆడినోడు బ్రతికాడు. ఒక్కసారి అబద్ధం ఆడిన భార్యాభర్తలు ఒకే రోజు టపా కట్టారు. ఎందుకు? ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? పేతురు అబద్ధం ఆడాడు. ఎందుకు అబద్ధం ఆడాడు తెలుసా? ప్రాణ భయంతో అబద్ధం ఆడాడు. నేను ఆయన శిష్యుడిని తెలిస్తే నన్ను చంపేస్తారేమో, గత్యంతరం లేక ప్రాణ భయాన్ని బట్టి దావీదుకు పేరు పెడతా, పరిస్థితిని బట్టి పాపం చేశాడు. నేనంట, అననీయ సప్పీరాలు ఎవరు చంపుతారని అబద్ధం ఆడారు చెప్పంటారా? బుద్ధిపూర్వకంగా పాపం చేశారు. తమ్ముడు, చెల్లి, కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు మన వల్ల జరుగుతాయి. ఆ పొరపాట్లు క్షమిస్తాడు, కానీ కొన్ని బుద్ధిపూర్వకంగా చేస్తాం. అది తప్పు అని తెలుసు. పలుమార్లు దేవుడు గద్దిస్తాడు, వెళ్ళొద్దు ఆ మార్గం గుండా అంటాడు. ఎంత దేవుడు చెప్పినా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తామే. బుద్ధిపూర్వకంగా చేసే పాపానికి దేవుని యొద్ద నుండి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. బెత్షెబాతో తప్పు చేయటం, బెత్షెబాతో పాపం చేయటం తప్పు దావీదుకు తెలీదా?
ఊరియాని చంపించడం తప్పు దావీదుకు తెలియదా? దావీదా తప్పు ఎలా చేశాడు? బుద్ధిపూర్వకంగా చేశాడు. ఎంత భయంకరమైన శిక్ష! అయితే పేతురు నడే బుద్ధిపూర్వకంగా చేయలా. తన పరిస్థితులు, తన చుట్టూతా ఉన్న స్థితిగతులు అబద్ధమాడటానికి కారణమైంది. కానీ విచిత్రం ఏంటంటే, భక్తుడైన దావీదు కానీ భక్తుడైన పేతురు కానీ పశ్చాత్తాపపు హృదయం కలిగిన వాళ్ళు. ఓ దైవజనుడు ఇలా అంటాడు, అననీయ సప్పీరాలు పేతురు ముందు ఎందుకు చనిపోయారయ్యా అంటే, దీనికి అర్థం ఏంటంటే, ఓ దైవ సేవకుడు ఇలా చెప్తారు, తాను ఆడిన అబద్ధాన్ని బట్టి భయంకరంగా పశ్చాత్తాపడ్డాడు కదా, ఆ పశ్చాత్తాపపు ఆత్మ పేతురు బ్రతుకులో మరి అన్నడు అతని ఎదుట అబద్ధపు ఆత్మ బ్రతకలేకపోయిందట. నా మాట మీకు అర్థమైందా? ఆ అబద్ధపు ఆత్మ బ్రతకలేకపోయింది. ఎంత పశ్చాత్తాపడ్డాడు? చరిత్రకారులు చెప్తారు, పేతురు తాను పడిన పశ్చాత్తాపాన్ని బట్టి తాను ఆడిన అబద్ధాన్ని బట్టి చనిపోయే వరకు ఏడ్చేవాడట. ఏడ్చి ఏడ్చి తన కళ్ళ కింద సార్లు ఎట్లా కాలువ ప్రవహించినప్పుడు పాయ ఏర్పడింది కదా, అట్లా సార్లు ఏర్పడ్డాయట. కొకరోకో కొకరోకో అనే కోత విన్నాడంటే చాలు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చేవాడట. దావీదు పశ్చాత్తాపం మామూలు పశ్చాత్తాపమా? పరుపు కొట్టుకొని పోయేటట్లుగా పశ్చాత్తాపడ్డాడు. అయితే సుమ్మి మీరు అనొచ్చు, అన్నా తప్పు చేసి పశ్చాత్తాపడి మరలా తప్పు చేయొచ్చా? పేతురు ఒకేసారి అబద్ధమాడాడు కదా. దావీదు బత్షెబాతో ఒకేసారి పాపం బత్షెబా విషయంలో చేసిన తప్పు తప్ప ఇంకొక తప్పు దావీదు జీవితంలో జరగలా. విన్నారు కదా, ఒకే పని. ఒకరు శిక్షించబడ్డారు, ఒకరు అంగీకరించబడ్డారు. దేవుడు మనసు చూస్తాడు. ఎప్పుడు స్వాతిశయపూర్ణులుగా ఉండొద్దు. రెండవది, బుద్ధిపూర్వకంగా తప్పు చేసే అవకాశం ఎప్పుడు ఇవ్వకుండా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ముగింపులో మిమ్మల్ని అడుగుతా, దేవుడు ఇక్కడ తీర్చిన తీర్పు న్యాయం అంటారా, అన్యాయం అంటారా? మీకేదైనా అన్యాయం అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ప్రభు చిత్తమైతే వచ్చేవారం దానికి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. అవును ప్రభువా, స్వాతిశయ పూర్ణులుగా మేము ఉండకూడదు. మా బలం మీద మేము ఆధారపడకూడదు. సాతాను ప్రేరేపణకు మేము లోబడి సాతాను గెలిపించేవారిగా మేము ఉండకూడదు. అయ్యా, మరి విశేషంగా బుద్ధిపూర్వకంగా తప్పు చేసిన వ్యక్తులుగా మేము ఉండకూడదు. మా చుట్టూత కంచువై పేతురికిచ్చిన పశ్చాత్తాపం మాకు దయచేయి. నీ కొరకు బ్రతికే భాగ్యం మాకు ప్రసాదించు. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.